మా కిడ్స్ని కేవీ స్కూల్లో జాయిన్ చేయనిక కేవీ స్కూల్ అడ్మిషన్ కోసం వచ్చామండి. సో మనకు ఉప్పల్లో కేవీ స్కూల్ 1, కేవీ స్కూల్ 2 ఉన్నాయి. కేవీ స్కూల్ 1లో ఏంటంటే సెకండ్ క్లాస్కి మాత్రమే అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. అది కూడా ఎన్ని సీట్స్ అని మెన్షన్ చేయలేదు. రిమైనింగ్ క్లాసెస్కి అప్లికేషన్స్ లేవని చెప్పారు. కేవీ స్కూల్ 2 దగ్గర నోటీస్ బోర్డులో ఎలా మెన్షన్ చేశారంటే సెకండ్, థర్డ్, ఫోర్త్కి మాత్రమే సీట్స్ అవైలబుల్ ఉన్నాయి, రిమైనింగ్ క్లాసెస్కి అవైలబుల్ లేవని మెన్షన్ చేశారు. సెకండ్కి 7 సీట్స్, థర్డ్ క్లాస్ వాళ్ళకి 6 సీట్స్, ఫోర్త్ క్లాస్ వాళ్ళకి 5 సీట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయని మెన్షన్ చేశారు. వాటికి మాత్రమే అప్లికేషన్స్ తీసుకుంటున్నారు మార్నింగ్ 9 to 11 o'clock వరకు. ఏమేమి సర్టిఫికెట్స్ కావాలన్నవి కూడా నేను అక్కడ పిక్లో పెట్టాను, చూసుకోండి. అండ్ ఏజ్ రిస్ట్రిక్షన్స్ కంపల్సరీ ఉన్నాయి. సెకండ్ క్లాస్ వాళ్ళకి 7 years స్టార్ట్ అవ్వాలి. 7 years ఏ విధంగా స్టార్ట్ అవ్వాలి? 6th బర్త్డే అవ్వగానే మనం 7 years అని చెప్తాం కదా, ఆ విధంగా కాదు. వాళ్ళు 7th బర్త్డే కంప్లీట్ చేసుకున్నాక మాత్రమే వాళ్ళు సెకండ్ క్లాస్కి అర్హులు అనమాట. థర్డ్ క్లాస్ వాళ్ళకి 8 years, ఫోర్త్ క్లాస్ వాళ్ళకి 9 years. సో ఏజెస్ కరెక్ట్గా చూసుకొని వెళ్ళండి. మాన్యువల్ అప్లికేషన్స్ కనుక డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా వెరిఫై చేసుకుంటున్నారు, వెరిఫై చేసుకొని అప్లికేషన్స్ తీసుకుంటున్నారు వాళ్ళు.